ఏకాగ్రత ధ్యానం అంటే కాన్సన్ట్రేషన్ మెడిటేషన్ ఇంగ్లీష్లో అంటారు. ఫోకసింగ్ మెడిటేషన్ అని కూడా అంటారు. స్థిర సుఖ ఆసనంలో చక్కగా కూర్చోవాలి, కింద లేకపోతే కుర్చీలో. చేతులు రెండు జత చేసి ఒళ్ళో పెట్టుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. మెడ, తల, వీపు నిటారుగా ఉంచాలి. శరీరం మొత్తం ఆపాదమస్తకం తల నుండి కాలిబొట్టన వేలు వరకు విశ్రాంతి తీసుకున్నట్టుగా భావించాలి. నా దేహం పూర్తిగా విశ్రాంతి స్థితిలో ఉంది అనటానికి గుర్తు నా దేహం ఉన్నట్లు నాకు తెలియదు. ఆ అనుభూతి నా చేతి వేళ్ళ దగ్గర నాకు తెలుస్తుంది. ఇప్పుడు మనసును ఒక దాని మీద కేంద్రీకరించాలి, ఫోకస్ చేయాలన్నమాట. అదేమిటది? మానస పూజ. స్వయంగా మానస పూజ చేయవచ్చు. నీకు చేయటం ఇష్టం లేకపోతే గుడిలో పూజారి పూజ చేస్తున్నట్టుగా భావించు. లేకపోతే ఓ పని చేయి, మానస పారాయణ, దాని మీద ఫోకస్ చేయొచ్చు. నీకు కంఠస్థంగా వచ్చినటువంటి విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ, హనుమాన్ చాలీసా కానీ, అటువంటి ఏదైనా స్తోత్రాలు లేక గీతా ధ్యాన శ్లోకాలు కానీ మానసికంగా, అంటే నీకు బైహార్ట్గా వచ్చినాయి, మానసికంగా పారాయణ చేయాలి. తర్వాత మానస జపం చేసుకోవచ్చు. ఇలా చేయాలన్నమాట. కాన్సన్ట్రేషన్ అంటే ఫోకస్. తర్వాత ఇష్టదైవం యొక్క మంత్రం ఉచ్చారణ చేయటం, అది కూడా చేయొచ్చు. ఓం నమః శివాయ, అటువంటి మంత్రాలు. దీనివలన ఏ కార్యక్రమం చేసినా కూడా, అంటే ఫలితం చెప్తున్నా, ఇటువంటి కాన్సన్ట్రేషన్ మెడిటేషన్ మూలాన, ఏకాగ్రత ధ్యానం మూలాన నువ్వు ఏ కార్యక్రమం చేసినా కూడా ఎంతో నైపుణ్యంగా శ్రద్ధగా చేయగలుగుతావు.